ఈ పోటీల్లో చిన్నపిల్లలే పాల్గొనాలని కండిషన్ పెట్టారు గాని లేదంటే నేను కూడా ఒక గౌన్ వేసుకుని అలా వెళ్ళుండేదాన్ని. జనాలను చంపడానికి నన్ను చూస్తే జనాలు చేస్తారా? గౌన్ లో చూసి చావక చప్పట్లు కొడతారా అత్తయ్య గారు? ఎలాగైనా సరే ఈ పోటీలో నా మనవరాళ్లే గెలవాలి. గెలుస్తాను. హలో, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారో నాకు తెలీదు. చైతు ఆస్తి మాత్రం నా కూతురికే రావాలి. ఏంటే నా గీతకే పోటీయా? దీన్ని ఓడించటం నీ మేకప్ దాని వల్ల ఏమవుతుంది? చూస్తూ ఉండండి, ఈ పోటీలో గెలిచి ప్రైజ్ కొట్టేసేది నా మనవరాలే. అవునండి, ఎంత కష్టమైనా గెలుస్తానండి. మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటానండి. ఏడ్చిన పూజల్దానా. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలంటే హారతిచ్చుడు గంటలు కొట్టడానుకున్నావే. టాలెంట్ ఉండాలి. ఈ పోటీలో విన్నర్ నేనే. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు? ఎట్లరా నువ్వే కలిసినట్టు, ప్రైజ్ మనీ నీకే వచ్చినట్టు, అందరినీ నువ్వే అడిచినట్టు అనిపించడేంద్ర బుడ్డోడా. ఖచ్చితంగా నేనే గెలుస్తా. పాపం కలలు కంటుందిరా. కను కను, మేం గెలిచాక వచ్చి నిద్ర లేపుతాం. పంచభూతాలారా, అష్ట దిక్కులారా, అష్ట దిక్పాలకులారా, నా భక్తి నిజమైతే, నా పూజలు ఫలిస్తే, నా వ్రతాలు వరాలిస్తే నన్ను గెలిపించండి. ఓసిని భక్తి పాడుగాను. భయపెట్టినావు కదనే. ఇగో మీ అందరికి చెప్తున్నా, ఈ పోటీలల్లా గీ శ్వేత గెలుస్తుంది. మీ అందరికి చాక్లెట్లు పంచుతుంది. అది చూద్దాం. నేనుండగా ఎవరిని గెలవనివ్వను. నాదే విన్ను. అబ్బా అబ్బా, మా పండు జోకేసిద్రబాయ్. నవ్వండి నవ్వండి. అమ్మా, వీళ్ళు నవ్వుతున్నారే. వావ్, సూపర్ పెర్ఫార్మెన్స్ కదా. సో మొదటి రౌండ్ ముగిసింది. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఫస్ట్ రౌండ్ స్కోర్ వివరాలు చూద్దాం. ప్లీజ్ జడ్జెస్. ఫ్యాన్సీ డ్రెస్ ఫస్ట్ రౌండ్ లో విన్నర్ ఇస్ శ్వేత. చేతు జడ్జిలను బాగానే మేనేజ్ చేశాడు. అన్యాయం, అక్రమం ఇదంతా. ఇప్పుడు అరిచి ప్రయోజనం లేదు అత్తయ్య గారు. నెక్స్ట్ రౌండ్ లోనైనా గెలిచేటట్టు ప్లాన్ చేయండి. ఎస్, ఆ జడ్జీలను మాయ చేస్తే తప్ప మనం గెలవలేం. పదని వెళ్దాం. పదండి. ఫ్యాన్సీ రౌండ్ విషయం చేతుకు చెప్పాలి. అమ్మా లక్ష్మీ పార్వతి సరస్వతి, ఒకసారి రండి. చేతు పిలుస్తున్నారు. రండి రండి, అక్కడ చేతు ఉన్నాడు. పిలుస్తున్నారంట. ఏం కాదు, రండమ్మా. రండి రండి, మెల్లగా దిగమ్మా. హలో హలో హలో, ఆగండి. చైతు గారు ఎక్కడున్నారండి? మీరే చెప్పాలండి. చెప్పండి, చైతన్య ఎక్కడున్నాడో.
అమ్మో చైతు సార్ ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకూడదు. మాకెలా తెలుస్తుందండి? మిమ్మల్ని జడ్జిగా పెట్టింది వాడే కదా, అప్పుడు మీకు కాక మీనాకి తెలుస్తుందా? ఏయ్ చెప్పండి. నిజమే మేడం, మాకు పేమెంట్ ఇచ్చి జడ్జిలుగా ఉండమన్నాడే తప్ప ఇంతవరకు మాకు కనిపించలేదు. ఆహా, వీళ్ళతో కూడా చెప్పొద్దని చెప్పుంటాడు, అందుకే వీళ్ళు నోరు విప్పడం లేదు. అయ్యో ఊరికి అడిగాను. చేతు లోపలున్నాడు, వెళ్ళండి, పిలుస్తున్నాడు, వెళ్ళండి. వెళ్ళండి. మేము నమ్మమండి. లోపల చైతు ఉన్నాడని గ్యారంటీ ఏంటి? అరే సర్లే, మేము కూడా మీతో పాటు వస్తాం, పదండి. జాగ్రత్త. ఏడండి ఎక్కడ? చైతు గారు ఎక్కడున్నారు? చైతు గారు ఉంటాడు, చూడండి. చైతు గారు ఎక్కడండి? ఎక్కడ? ఆ లోపల ఉంటాడు, అక్కడ చూడండి, చూడండి. పడిపోయారు కదే. మార్కులు వేస్తారంట, మార్కులు. పోటీలు అయిపోయేదాకా జిలోగా పడుండండి. మా మార్కులేవో మేమేసుకుంటాం. లత, శిరీష, గెటప్ చేంజ్. శిరీష, లత, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను డియర్? మీకేంటోయ్ పట్టణంలో ఉన్న అమ్మాయిలా ఉన్నారు. మరి నేను నేను అయ్యో, నిండు యవ్వనంలో ఉన్నా నెరజాడలా ఉన్నావు. ఏంటో చిలిపి చిలిపి మాటలు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య అనుకుంటారు. నాన్సెన్స్. పల్లెటూరి బయటలా ఏంట మాటలు డియర్? మనం పట్నం పిల్లల కొంచెం మోడ్రన్ గా మాట్లాడాలి. పర్వాలేదే, అమ్మాయి గారికి పట్నం గాలి వంట పట్టినట్టుంది. సరే సరే, అవతల పోటీలకి టైం అవుతుంది, వెళ్దామా? పదండి పదండి. ఉండండి ఉండండి, ఇదిగో నెక్స్ట్ రౌండ్ లో పిల్లలందరూ డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు మనం ఆ పిల్లల షూస్ లో బెల్లం ముక్కలు పెట్టాలి. వాటితో పాటు అటుకులు కూడా పెడితే తింటూ డాన్స్ చేస్తారు అత్తయ్య గారు. అయ్యో నీ బొందే, నీ బొంద. ఆ బెల్లం కోసం చీమలు వస్తాయి, అప్పుడేమవుతుంది? ఆ చీమల కోసం బల్లులు వస్తాయి, ఆ బల్లుల కోసం పిల్లలు వస్తాయి, ఆ పిల్లల కోసం కుక్కలు వస్తాయి. ఆ షూలో చీమలున్నాయి తెలియక పిల్లలు తొడుక్కుంటారు. అది కుడుతుంటే డాన్స్ వేయలేక గోక్కుంటూ ఉంటారే. అప్పుడు మన గీత మాత్రమే డాన్స్ ఇస్తుంది. మరి నా కూతురు? సరేలే, నీ కూతురు షూలో కూడా బెల్లం వెయ్యను, సరేనా? అయితే ఓకే. అమ్మా అనసూయ, పిల్లలని చీమలతో కుట్టించెదవా? ధర్మపురి రక్షణ దురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, చండధర దండధర బాహు మండిత విగ్రహుండా, సకల చరాచర జీవ ప్రాణ నిర్మూలుండా, యముండా